అందరు నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి తెలివి బుర్రలో లేదండి, మోకాల్లో ఉండిపోయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మెగా డిఎస్సి గురించి మాట్లాడుతూ ఏబిపిఎస్సి అలాగే మెగా డిఎస్సి రెండు ఒకటే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇది చూసిన తర్వాత నాకు బుర్ర లేదు, నిజంగా మతిపోయింది. అరే, ఈ బుర్రతో ఈ తెలివితో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశావు జగన్మోహన్ రెడ్డి అని జనాలు ప్రశ్నిస్తున్నారండి. పెద్ద కామెడీ ఏంటంటే ఒకసారి వినిపిస్తా వినండి. ఈ తెలివి ఆయన వినండి. అప్పటి డిఎస్సి పరీక్షకు అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పటి డిఎస్సి పరీక్షకు ఇప్పుడు వాళ్ళ హయాంలో డిఎస్సి పరీక్ష జరిగిందంట. వాళ్ళ హయాంలో డిఎస్సి పరీక్ష జరిగిందంట. ఏనండి ఏపీపీఎస్సీని డిఎస్సిని ఏపీపీఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి డిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలోకి వస్తాయి కదా. ఎట్ట వస్తాయ్యా? అప్పుడు ఏపీపీఎస్సీ పరీక్ష ఇప్పుడు డిఎస్సి మాదిరిగా. జగన్మోహన్ రెడ్డి, నీకెంత బుర్ర తక్కువ వ్యక్తి అని నిజంగా మేము అనుకోలేదండి. నీకు బుర్ర లేదని తెలుసు, మరీ ఇంతనా? మరీ ఇంత బుర్ర లేదా ఏంటి? నీకు మెగా డిఎస్సి అంటే ఏదో తెలియకుండానే నువ్వు మెగా ఉద్యమాలు చేసేసావా? ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నావు మెగా డిఎస్సి మీద. మెగా డిఎస్సి అంటే ఏదో తెలుసుకో జగన్మోహన్ రెడ్డి. ఏపీపీఎస్ అంటే తెలుసుకో. ఏపీపీఎస్ ఎవరు నిర్వహిస్తారు, మెగా డిఎస్సి ఎవరు నిర్వహిస్తారు తెలుసుకో. ఏపీపీఎస్ అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిర్వహిస్తారు. మెగా డిఎస్సి అంటే ఉపాధ్యాయులు ఉద్యోగాలు ఏదైతే ఉందో అవి నిర్వహిస్తారు. దానికి చాలా తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి. అరే, చదువు లేని సంధ్యగాలమి, చదువు సంధ్య లేదు, బిర్రుగా 4 అక్షరాలు కూడా గట్టిగా చదవలేను నేను. ఏపీపీఎస్సీ అంటే ఏంది, మెగా డిఎస్సి అంటే ఏంది నాకే తెలుసు. ఏపీపీఎస్కి అర్థం ఏంటి, ఏపీపీఎస్ ఎవరు నిర్వహిస్తారు, మెగా డిఎస్సి ఎవరు నిర్వహిస్తారు, ఏపీపీఎస్లో ఏ ఉద్యోగాలు వస్తాయి, మెగా డిఎస్సిలో ఏ ఉద్యోగాలు నిర్వహిస్తారు అనేది నాకే తెలుసు. బిర్రుగా 4 ఇంగ్లీష్ ముక్కలు కూడా నేను చదవలేను. బిర్రుగా గట్టిగా చదవమంటే చదవలేను. అసలు నేను చదువుకోలే పెద్దగా. మళ్ళీ మీరు 10th లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, మళ్ళీ అందులోనూ మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత, 40% ఓట్ బ్యాంకింగ్ ఉందా మాకు అని చెప్పి మాట్లాడతావు కదా. 40% ఓట్ బ్యాంకింగ్ ఉందా మాకు అని చెప్పి మాట్లాడతావు ప్రతిసారి. ఇదే నీ బుర్ర తక్కువ, ఇదే నీ బుర్ర, ఇదే బుర్ర, నీ బుర్ర ఇదే నీ తెలివా? మా దరిద్రానికి నువ్వు ఎక్కడ దొరికావు జగన్మోహన్ రెడ్డి, నాకు అర్థం కాలేదు. మెగా డిఎస్సి అంటే తెలియదు, ఏబిపిఎస్ అంటే తెలియదు, అసలు సిస్టమ్ ఎలా నడుస్తుందో తెలియదు, ఉద్యోగాలు ఎలా ఇస్తారో తెలియదు, ఎవరు నిర్వహిస్తారో తెలియదు, ఏమీ తెలియకుండా ఎగేసుకుని వస్తారు ప్రభుత్వం మీద బురద చల్లటానికి. మీ అంత కామెడీ పర్సన్ నిజంగా చెప్పాలంటే మీరు ట్రోల్ మెటీరియల్. మీరు రాజకీయ నాయకుడు కాదు, ఒక ట్రోల్ మెటీరియల్కి సంబంధించిన వ్యక్తివి, ఒక కామెడీ పర్సన్. ఇంకా పచ్చిగా చెప్పాలంటే మీరు ఒక జోకర్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు జోకర్. ఎవరు హర్ట్ అయినా సరే, ఎవరు బాధపడినా సరే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక జోకరో. కావాలంటే రాసిస్తా. అరే, ప్రెస్ మీట్ పెట్టి మెగా డిఎస్సి గురించి మాట్లాడవా అంటే, మా హయాంలో మెగా డిఎస్సి నిర్వహించారు, ఇప్పుడు నిర్వహించారు. మెగా డిఎస్సి ఏపీపీఎస్ ఒకటే కదా. డిఎస్సి వాళ్ళ పక్కన వాళ్ళు కాదు సార్ అంటారు. అది ఏపీపీఎస్ సార్, ఇది డిఎస్సి సార్ అంటే రెండు ఒకటి కదా. ఎక్కడ దొరికావయ్యా మాకు నువ్వు? మాకు ఎక్కడ దొరికావు మాకు నిజంగా అర్థం కాల. మళ్ళీ మా పేటీఎం కార్యకర్తలు ఉంటారు, అబ్బా నీకు ఇచ్చే ఎలివేషన్స్ నాయన మామూలు ఎలివేషన్స్ ఎవరయ్యా, వెనకాల బీజిఎంలు పెట్టి ఆ పాటలు పెట్టి అబ్బా వాళ్ళు ఇచ్చే ఎలివేషన్ ఎవరికి వేయరు. తీరా చూస్తే మన దగ్గర మ్యాటరే లేదు, అంత డొల్లే. మనకి ఏమీ తెలియదు, నిశానగాలేం మన ఏది ముద్రగాలేం, మనకి ఏమీ తెలియదు. దొంగ సర్టిఫికేట్లతో మన డిగ్రీ పాస్ అయ్యి అంటున్నారు. మీరు అసలు ఏం చదివారు కూడా ఎవరికి తెలియదు.
మనకి పేపర్ చూసి చదవడం రాదు, పేపర్ లేకుండా చూసి చదవడం రాదు, మనకి ఇంగ్లీషు రాదు. ఇంగ్లీష్లో ఏమైనా క్వశ్చన్ అడిగితే వెరీ లెంతీ క్వశ్చన్ అంటాడు, వెరీ లెంతీ క్వశ్చన్ అంటాడు. మళ్ళీ కామెడీ చేస్తున్నారండి, కామెడీ అయిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి మీరు. కామెడీ తెలియనప్పుడు తెలియనట్టే ఉండాలా, తెలియనప్పుడు తెలియనట్టే ఉండాలా. మళ్ళీ ఎందుకు మెగా డిఎస్సి ఏపీఎస్సి ఒకటి సాయా నీకు దండమయ్యా సార్, నీకు దండం పెడతా. నువ్వు అసలు రాజకీయాల్లో ఉండొద్దు, నువ్వు అసలు వెళ్ళిపోయి రాజకీయాల నుంచి. థ్యాంక్ యూ.